ప్రణీత్ ఫ్రెండ్స్, బకెట్ పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అట్లా ఏమనుకోకండి. ఇది హాలోవిన్ ఫెస్టివల్ అనమాట. అమెరికాలో అక్టోబర్ 31 అనేది కంపల్సరీ చేసుకుంటారు. వాళ్ళ పూర్వీకులు వచ్చి దెయ్యాల రూపంలో వస్తారు. ఆ రూపంలో ఇళ్ళకి వచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మనుషులుగా కాకుండా దెయ్యాలుగా ట్రీట్ చేస్తే ఆ దెయ్యాలు మనల్ని ఏం చెయ్యమని చెప్పి ఒక నమ్మకం అనుకోండి. అది ఎప్పటి నుంచో ఉంది. ఈ యుఎస్, యూకే కంట్రీస్లో, ఐర్లాండ్ కంట్రీస్లో స్టార్ట్ అయింది ఈ ఫెస్టివల్. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది. 80s, 1920s నుంచి పిల్లలు ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేషధారణ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నాక్ చేసి ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు ట్రీట్ అయితే చాక్లెట్లు మన చేతిలో పెడతారు. అలా ప్రతి ఇంటికి అంతా పిల్లల గ్యాంగ్ వేసుకొని వెళ్ళి చాక్లెట్లు తీసుకుంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఏదైనా వెరైటీస్ చేస్తే అది ఇచ్చేస్తారు, లేకపోతే చాక్లెట్స్, క్యాండీస్ ఇచ్చి సెలబ్రేట్ చేస్తారు. హ్యాపీ హాలోవిన్ చెప్పుకుంటారు. ఇప్పుడు ఆమె చూడండి, ఆమె మమ్మల్ని పిలిచి మరి అన్ని చూపిస్తూ ఉంది. హాయ్, హ్యాపీ హాలోవిన్. దిస్ వాస్ వెరీ నైస్. It's nice actually. Have a good one. Happy Halloween. Yeah, happy Halloween. ఇలా పిల్లలందరూ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు. మా ఇంటికి కూడా చాలా మంది పిల్లలు వచ్చారు. మేము చాలా చాక్లెట్లు అందరికి ఇచ్చి ఎంకరేజ్ చేసాము. చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేషాలన్నీ మీరు చెక్ చేస్తారు. హాయ్, చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేషాలు. ఈ వేషాల పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, కొన్ని మటుకే నాకు తెలుసు. మన్నయ్యల అబ్బాయిల ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒకడు స్పైడర్ మ్యాన్, ఇంకొకటి పేరు నాకు తెలియదు, ఇంకొకటి మాస్క్ మ్యాన్ టైప్ లో ఉన్నారు. హాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవినింగ్ అయితే చాలు అందరూ వాళ్ళ పేరెంట్స్, మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా అబ్బాయికి కూడా డైనోసార్ వేషం వేసాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లా మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. అది వాడి తలకాయకి తగ్గట్టు ఉండాలి.